పాలిటిక్స్లోకి దస్తగిరి, కోడికత్తి సీను బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే ఒక గొడ్డలి ఒక కోడికత్తి రెండు వస్తున్నాయి, అంతే కదా? అంతే సార్. గొడ్డలి కోడికత్తి ఈ రెండు పోటీ చేసి రంగంలో దిగారు. వాళ్ళు సింబల్ కూడా అవే తెచ్చుకుంటే బాగుండేది. ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సందర్భంలో వాళ్ళకి సింబల్ ఇస్తారు కదా, పార్టీ కమిషన్. దస్తగిరి ఏమన్నా గొడ్డలి సింబల్ పాపులర్, కోడికత్తి పాపులర్. కోడికత్తి సీను తెచ్చుకొని ఇద్దరు కూడా కంటెస్ట్ చేస్తే కూడా ఎక్కువ పడతాయి ఆ సింబల్స్కి. ఇప్పుడు మనం బయట చూస్తే మీడియాలో కానీ విడిగా కానీ సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు, లేకపోతే ఫ్యాన్ గుర్తు, వీటికంటే కూడా ఇప్పుడు గొడ్డల గుర్తు కానీ తెచ్చుకుంటే గొడ్డల గుర్తుకి ఇప్పుడు విపరీతంగా మీడియాలో చూపించారు కదా గొడ్డలను. అట్లా కోడికత్తిని కూడా విపరీతంగా చూపించారు కదా. రెండింటికి పాపులారిటీ ఉంది కాబట్టి ఆ రెండింటి సింబల్ తోటి వాళ్ళిద్దరూ పోటీ చేయడంలో తప్పులేదు. కాకపోతే రాజకీయాల్లో ఎవరైనా వచ్చి పోటీ చేయొచ్చు. మంచివాళ్ళు పోటీ చేయొచ్చు, చెడ్డవాళ్ళు పోటీ చేయొచ్చు, దొంగలు పోటీ చేయొచ్చు, దొరలు పోటీ చేయొచ్చు, రాజులు పోటీ చేయొచ్చు, రౌడీలు పోటీ చేయొచ్చు, గోండాలు పోటీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే రాజకీయాల్లో దొంగకి ఓటు ఉండిద్ది, దొరకి ఓటు ఉండిద్ది, గోండాకి ఓటు ఉండిద్ది, అవినీతిపరుడికి ఓటు ఉండిద్ది, మంచి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండిద్ది కదా. అందుకనే రాజకీయాలు వచ్చినప్పుడు ఎంతటి దొంగ అయినా దొర అవుతాడు, వాళ్ళు పోయి ఓటు అడగాల్సిందే కదా. తెలుసు వాళ్ళందరూ అంటే దొంగనంటే వాళ్ళందరూ బ్యాడ్ అనో లేకపోతే ఇంకోటో సమాజానికి వాళ్ళు నష్టం చేస్తున్నారు భావన ఉండిద్ది. కానీ వాళ్ళని పోయి ఓటు అడగాల్సింది, ఎందుకంటే వాళ్ళ ఓటు ఉంది కదా. అందుకని తప్పని పరిస్థితి. సరే ఏదన్నా కానీ ఇప్పుడు దస్తగిరి గొడ్డల గుర్తు మీద కోడికత్తి సీను కోడికత్తి మీద కానీ పోటీ చేస్తే చాలా కొత్త సాంప్రదాయాలకి, కొత్త రాజకీయాలకి తెరదీసినట్లయితే దస్తగిరి పోటీ చేస్తాన్నాడు కాబట్టి కోడికత్తి సీను కూడా నేను పోటీ చేస్తానని చెప్పినట్లున్నాడు. బైట్స్ ఉన్నాయి సార్, వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు? వామ్మో వెయ్యండి, అయితే వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు, వెయ్యండి. నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజిలో క్యాండిడేట్గా నిలబడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాండా. అప్రూవర్గా మారినాం కదన్నా, ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? చెప్పండి. ఓటు అడిగే హక్కు ఉందా? పులివెందుల్లో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టడోళ్ళు కాదురా నాయన, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా. నేను వీళ్ళతో చేతులు కలపడం అది తప్పే, నేను కాదని చెప్పలే. డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే. తర్వాత తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినాయి. నేను ఎన్నో కష్టాలు, చిన్న వయసులోనే నష్టాలని అన్నీ చూశాను, జైలు జీవితం కూడా అనుభవించాను. అలాగే ప్రజలు పడుతున్న సమస్యల పట్ల నేను చట్టసభల్లో బలమైన గొంతు వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను. చాలామంది నేను ఎంతోమంది నాయకులను కలిసినాను, అలాగే ప్రజలను కలిసినాను. అలాగే కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలన్నీ గతమనే సమాధుల మీద రాజకీయాలు చేస్తున్నారు. నేను మంచి భవిష్యత్తు కోసం, ప్రజల మంచి భవిష్యత్తు కోసం రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అదే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, సామాన్యుల తరపుని బలమైన గొంతు చట్టసభల్లో వినిపించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను. పార్టీతో మద్దతు లేదు. ఒకవేళ ఏ పార్టీ నన్ను ఆహ్వానించి టికెట్ ఇచ్చినా ఆ పార్టీలోంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా ప్రజలు ఇంకా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు గట్టెక్కించాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇప్పుడు దస్తగిరి జేబీఎం పార్టీ అలాగే కోడికత్తి సీన్ కూడా జేబీఎం పార్టీలో చేరుతున్నాడని తెలుస్తుంది. ఎమ్మెల్యే సీటే డైరెక్ట్ తప్పలేదు, అది ఎవరైనా పోటీ చేయొచ్చు కదా. పోటీ చేయడంలో వాళ్ళకి రైట్ ఉంది, అది మనం రైట్ ఉంది, తప్పేం లేదు. కాకపోతే దస్తగిరి ఏమన్నా నేను హత్య చేశాను, నేను అప్రూవర్గా మారాను, కంటెస్ట్ చేసే రైట్ నాకు ఉంది, ప్రజాస్వామ్యం నాకు హక్కు కల్పించింది, నేను పోటీ చేస్తాను, నేను అప్రూవర్గా మారి నేను వాస్తవాలు చెప్పాను కాబట్టి, నేను అవతల వాళ్ళ బెదిరింపులు లొంగలేదు కాబట్టి నాకు ఓటేయండి అతను అడుగుతున్నాడు. కోడికత్తి సీను నేను వేటు వేశాను, బట్ నేను చిన్నతనంలో జైలు జీవితాన్ని అనుభవించాను, ప్రజల కష్టాల గురించి లోపల బాగా జైల్లో బాగా స్టడీ చేశాను, కాబట్టి నాకు కూడా అమలాపురం టికెట్ ఇస్తే నేను కూడా పోటీ చేసి
గెలుస్తాను, ప్రజాసేవ చేయాలని భావిస్తున్నాను, చట్టసభల్లో ప్రజల హక్కుల గురించి ప్రజల సమస్యల గురించి పోరాడాలని భావిస్తున్నాను అని కోడికత్తి సీన్ చెప్తున్నాడు. రైట్. అయితే కోడికత్తి సీన్కి ఫస్ట్ టికెట్ ఇవ్వాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ సింబల్ ఇవ్వాలి అతనికి, అతని టికెట్ ఇవ్వాలి. అమలాపురం టికెట్ అడిగిన ఇవ్వాలి, లేదా ఏ టికెట్ అడిగినా ఇవ్వాలి, లేదా రాజ్యసభకైనా పంపించాలి, లేదా మంత్రిగా అయినా ఆయన తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కోడికత్తి సీన్కి మంత్రిగా చేసేటువంటి అర్హత మీరు అట్నైతే నేను చెప్పనండి. నేనేం చెప్పను. మీరు అంటే క్వాలిఫికేషన్స్ అంటే తప్పే ఉంది. అతను అడుగుతున్నాడు ఎందుకు అతనికి క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కోడికత్తి సీన్కి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే, ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో అతను విజయం సాధించడానికి ఇదొక పరోపకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కోడికత్తితోటి గీసి అతనే చెప్పాడు. ఒక సింపతి క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే, ఒక సింపతి క్రియేట్ కావాలంటే నేను అందుకని ఒక పథకంగా దాన్ని ఇచ్చేసి ఆయన్ని కోడికత్తితోటి దాన్ని డెటాల్తోటి బాగా ఇచ్చేసి మళ్ళీ ఎక్కడ ఇది కాకుండా దాన్ని గీశాను అది అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టుకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అనేటువంటి ఆపేక్షతో, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఒక తపనతో ఆయన ఆ పని చేశాడు కోడికత్తి సీన్. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సరే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళలేదు. సరే ఇదంతా ఒక సబ్జెక్టు. మరి కోర్టుకి సీఎం కావాలి అనేటువంటి ఒక ప్రేమతో ఆయన చేసినటువంటి ఒక మిస్టేక్ అతను 5 సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవించేట్టుగా చేసింది కదా. మరి ఆయన ఆ సీఎం అవటంలో అతని ప్రాధాన్యత, కష్టం ఉంది కదా. ఆ కష్టం ఉంది కాబట్టి అతనికి కోడికత్తి సీన్కి అమలాపురం టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. అలాగే దస్తగిరి కూడా ఆ రోజు వైఎస్ వివేక హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ హెలికాప్టర్ వేసుకొని పోయి గొడ్డలు తీసుకొని పోయి తీసుకుపోయి చంపించారని చెప్పని నారాసు రక్త చరిత్ర అని రాశారు కదా. మరి అలాగే ఆయన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి అయింది కాబట్టి వారు కూడా దస్తగిరిని సరే నువ్వు ఎట్లను మా మీద విభేదించినా పర్వాలేదు, ఆ రోజు సీఎం కావటం కోసం నీ పాత్ర నువ్వు ఆ రోజు నువ్వు నరకకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మిగిలినటువంటి వాళ్ళు నరికేవాళ్ళు కాదు. వాళ్ళు నరకకపోతే ఆయన్ని బతికుండేవాడు, బతికుంటే వేరేగా ఉండే రాజకీయాలు. కాబట్టి నువ్వు నరికేవు కాబట్టి అవినాష్ రెడ్డి గారి తరపున, జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటే అవినాష్ రెడ్డి గారి తరపున నువ్వు క్యాబినెట్లో అర్హత ఉంది. క్యాబినెట్లో ఇద్దరు దస్తగిరిని కూడా మంత్రిగా పెట్టే అంటే అవకాశం ఇవ్వచ్చు అనే అభిప్రాయం వాళ్ళిద్దరికి ఉంది. దస్తగిరి గారు కోడికత్తి సీన్కి. ప్రజలకి అలాంటి అభిప్రాయాలు లేవు అని అనుకుందాం. సరే చూద్దాం ఇదంతా ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు కోడికత్తి సీన్ ఇంకో రోజు ఆగి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు నన్ను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గిచ్చమన్నాడు అని అంటే అది ఇంకో ప్రమాదం. ఇట్లాంటివి చాలా జరుగుతాయి, చాలా ఉంటాయి. బట్ రాజకీయాలు రావాలనుకోవడం తప్పులేదు. కానీ మురళి ఉన్నారు సార్. ఏం మురళి సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి 2 ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చారు, కాబోయే మంత్రులు 2 వచ్చారు. ఏంటి రాజకీయాన్ని మొత్తాన్ని ఇప్పుడు కేఏ పాల్ గారు ఏం ఆఫర్ చేయలేదు వీళ్ళిద్దరిని నా పార్టీలోకి రండి, అందరూ వస్తున్నారు మీరు వచ్చేసేయండి అని? లేదు సార్, కేఏ పాల్ గారు ఆఫర్ చేయలేదు సార్. కానీ వీళ్ళిద్దరూ దస్తగిరి అయితే ఇప్పటికి ఆల్రెడీ జై భారత్ భీమ్లో పార్టీలో చేరి పులివెందుల అభ్యర్థిగా నిలబడుతున్నట్టుగా అధికారికంగా కూడా ప్రకటించారండి. మరి కాసేపట్లో కోడికత్తి సీన్ కూడా జై భారత్ భీమ్ పార్టీలో చేరిన తర్వాత అమలాపురం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు సార్. అయితే 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలలో ఘట్టాలలో వీళ్ళిద్దరూ నిందితులండి. ఆ నిందితులు ఇద్దరు కూడా ఒక న్యాయమూర్తి పెట్టినటువంటి పార్టీ నుంచి ఈరోజు ప్రజాక్షేత్రంలో వారు నిలబడుతున్నటువంటి అంశం సార్. అయితే ఎందుకంటే ఇక్కడ సార్ వీళ్ళు గెలిపోవడం పక్కన పెడితే సార్
అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన పట్ల కానీ, లేకపోతే ఆ రోజు ఎవరైతే చెప్పారని వీరు భావించే అందులో నిందితులుగా మారిపోయారో, ఆ ఘటనలో నిందితులయ్యారో, ఆ అంశానికి సంబంధించి వీరిపై జరిగినటువంటి న్యాయం కానీ, లేకపోతే వీరికి జరిగినటువంటి అన్యాయం కానీ, లేకపోతే వీరి కుటుంబానికి జరిగినటువంటి నష్టం కానీ, వాటన్నిటిని కూడా ఎవరు చెప్పినా ఎనర కనుక ఈ రూపంలో వారు ఈ రకంగా ఒక పోటీ చేసి ఒకటి నిరసన తెలియజేయడం, రెండు ఆయా నియోజకవర్గాల ద్వారా పోటీ చేసినప్పుడు ప్రజలకు జరిగినటువంటి ఘటనలు వివరించే ప్రయత్నంలో భాగంగానే వీరిద్దరూ కూడా అంటే వారికి జరిగినటువంటి అన్యాయాల్ని ప్రజాక్షేత్రం ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే వీరు పోటీ చేస్తున్నారని భావించవచ్చండి. సరే, గెలుపు ఓటములు అనేది ప్రజలు అభ్యర్థులకు బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా పోటీ చేస్తారు, కానీ పోటీ చేసే అభ్యర్థులు పోటీ చేస్తారు, ఎవరైనా పోటీ చేస్తారు. అందుకని వీరు పోటీ చేస్తున్నారు సార్. అయితే వీరిద్దరూ పోటీ చేయడం అనేది కొంత ఆసక్తికరమైన అంశంగానే చూడాలండి. ఎందుకంటే తెలంగాణలో బరిలాక్ పోటీ చేస్తున్నారు. ఆమె ఇష్యూ వేరండి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య నిరసనగా తెలియజేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఒక కేసుల్లో 2 కేసుల్లో నిందితులుగా ఉన్నారండి. పోనీ ఏదో సాధారణమైన కేసులు కాదండి. ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అతను అప్రూవర్గా మారాడు, అతనే ఒప్పుకున్నాడు. అతను ప్రస్తుతం బెయిల్మై ఉండి మళ్ళీ అతను వచ్చాడు. అంటే అతను రేపొద్దున ప్రచారానికి వెళ్ళినప్పుడు, పులివెందుల్లో ప్రచారం చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి నిజాలు కనుక నేను అప్రూవల్గా మారారని చెప్తే కనుక అది ఎంత ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తుంది. ఇలా జరిగిందా అని ఒక భావన బయటకు వస్తుంది. వివేకానంద రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి హత్య గావించబడినప్పటికీ జరిగినట్టు ఘటన చెప్తే అదొక ఆశ్చర్యకరం, అది ప్రతి ఒక్కరిని కలింపజేస్తుంది. కోడికత్ సీన్ అండి, విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఘటన. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఏంటి ఇప్పటికీ ఎవరికీ తెలియదండి. ఆ ఘటన అతను కూడా చెప్పుకుంటాడు. ఎందుకు అతను గెలవాలనే కాంక్షతో ఉంటాడు. గెలవాలనే క్రమంలో ప్రజల్ని మెప్పించే ప్రయత్నంలో జరిగినటువంటి పరిమాణాలు అంటే రేపు పొద్దున్న ప్రజలు నన్ను నిందితుడిగా చూడకూడదు, నన్ను దోషిగా చూడకూడదు అనుకున్నప్పుడు ఉన్న వాస్తవాలు చెప్పేస్తారండి ఆ ప్రచారంలో. అప్పుడు అది కూడా కొంత ఇంపార్టెంట్ తీసుకుంటారండి ప్రజలు. అంటే అది ఆ రకంగా వీరిద్దరూ పోటీ చేయడం అనేది ఖచ్చితంగా కూడా రాజకీయంగా ఒక నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా వీరు పోటీ చేస్తున్నారని అక్కడ గెలుపోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. రైట్ మురళి. ఓకే.